కొంచెం ఆలస్యంగా జాయిన్ అయ్యారు. ముందర వారి దగ్గరికి వెళ్ళాను. చౌదరి గారు 2 అంశాలు. అమ్మాయి కాదంబరి జత్వాని కేసు చాలా పాథటిక్‌గా ఉంది. అంటే చదవటానికే బాధాకరమైన విషయం. మహిళలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని కూడా అడ్రస్ చేసుకోనీయకుండా ఆమెను టార్చర్ చేసిన తీరు గురించి ఆవిడ ప్రస్తావన చేశారు. ఆవిడ ఎఫ్ఐఆర్ చూస్తే మీ దగ్గర కూడా కాపీ ఉంటుంది. చూస్తే మీకు అర్థమవుతుంది. రెండోది నిన్న వెళ్ళి మంగళగిరి పోలీసులకి వీళ్ళు కనపడొచ్చారు సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసేప్పటికి. దేవినేని అవినాష్, తలసిల రఘురామ్ గారు అండ్ లేళ్ల అప్పిరెడ్డి గారు. సరే వాళ్ళేది లోపల ఏం మాట్లాడుకున్నారు అనేది. మూడోది మీకు కోవట్టుగా మారారు, పనిచేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విడుదల రజనీ కారణంగానే మొత్తం వైసీపీ ఖాళీ అవుతుంది, షీఈ్ వర్కింగ్ ఫర్ టీడీపీ అని చెప్పి ఒక భయంకరమైన ఎలిగేషనో వదంతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మీరు కూడా ఏంటంటే పేరెంటానికి వచ్చిన ముత్తైదులాగా టీడీపీ కూడా ఏం మాట్లాడట్లేదు దాని మీద. అసలు అంటే మేము ఎందుకు రెస్పాండ్ కావాలని అనొచ్చు మీరు, అంటే మీకు కన్వీనియంట్ ఆన్సర్ ఒకటి ఉంటుంది రెడీగా, అదేదో చేసుకున్న ఆరోపణలకి. ఇక 4వ అంశం ఏంటంటే మనం ప్రధానంగా ప్రస్తావన చేసుకోవాల్సింది అమితాబ్ బచ్చన్ గారి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ప్రశంస. కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మనకెవ్వరికీ తెలియకుండా వెళ్ళిపోయారా, లేకపోతే అది అందులో ప్రశ్న వేసినప్పుడు అదాటన వచ్చిన ప్రస్తావన? సార్, మొదట వాసుదేవన్ గారు మీకు, అలాగే ప్యానల్లో ఉన్న జనసేన నేత వివేక్ బాబు గారికి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర వైఎస్ఆర్సీపీ, అలాగే ఇతర మిత్రులందరూ కూడా నా తరఫున తెలుగుదేశం నమస్కారాలు. రాష్ట్రంలో కాదంబరి జత్వాని కేసు అనేది ఒక మిస్టరీగా మారింది. తొవ్వే కొద్దికి అనేక రహస్యాలు బయటకు వస్తాయి. దీని వెనకాల ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారా, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీలు ఉన్నారా అనే పైన స్పష్టత ప్రభుత్వానికి వచ్చినా వెంటనే యాక్షన్ తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా ఆవిడ ప్రస్తావించిన విషయాలు మహిళలకు కొంత దిగ్బాధను కలిగించే విధంగా ఉంది. ఒక మారుమూల గెస్ట్ హౌస్ లో పెట్టి ఆవిడ మీద న్యూడ్ వీడియోలు తీశారని, శారీరకంగా హింసించారని, వాళ్ళ అమ్మని నాన్నగారిని కూడా ముందు రోజే టికెట్లు బుక్ చేసుకుని కేసు రెడీ చేసి ఇమీడియట్ గా తీసుకొచ్చి ఇక్కడ లోపల వేయటం అనేది, ఆ కొట్టడం వల్ల ఏదో లెఫ్ట్ చెవు కూడా పనిచేయటం లేదని చాలా అంశాలు కూడా ప్రస్తావిస్తూ వచ్చింది. ఆ పీరియడ్స్ టైంలో నాకు చేసిన ఇబ్బందికరమైన ఫ్యాట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినవన్నీ ఇవన్నీ చెప్పుకోవడానికి కూడా, అంటే మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వాళ్ళు చేసిన బిహేవియర్ చూస్తే ఒక సాడిస్టికల్ మెంటాలిటీ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ లాగా అనిపిస్తా ఉందా అని భయం పుడతా ఉంది. అంటే పోలీసులేనా, లేదంటే మనం ఏమైనా సోషల్ ఎలిమెంట్ గ్యాంగ్స్ తో కూర్చొని ఏమైనా వర్కౌట్ చేశారా అనేది భయం పెడతాను. సో ఇది మహిళలకు నిజంగా చాలా బాధాకరం. దీన్ని తీవ్రం ఖండించాలి. దీని బాధితుల్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని మీద రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా రెండోది మీరు చెప్పిన విషయం ప్రధానంగా విడుదల రజనీ గారు గతంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. మేము నాటిన మొక్కేన ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆవిడ ఈరోజు నా రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది ప్రశ్నించుకుంటా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబడుకోవడానికి కూడా నిన్న ఇష్టపడకుండా వాళ్ళు తోసేస్తుంటే చూశాను, నేను ఆ క్లిప్స్ చూశాను. సో ఆవిడ మీద ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పర్సనల్ గా ఇంటికి వెళ్ళి మాట్లాడడం, టోటల్ వ్యవహారం అంతా చక్కబెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు పడవ మునిగిపోతా ఉంది, ఇంట్లో ఉంటే మేము మునిగిపోతాం, మాకేదైనా ఆల్టర్నేటివ్ చూపించుకోండి అనే విధంగా డిస్కస్ చేసి బాలినేని గారు ఏమో కాంగ్రెస్కి వెళ్తుంటే విడుదల రజనీ గారు ఇంకా ఇంకొంతమంది ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఇంకా ఆయనకి సంతకం పెట్టి లెజిస్లేటివ్ పార్టీ గాని ఇంకా ఎన్నుకోలేదు కాబట్టి వాళ్ళు ఎవరో చీల్చుకొని రావాలనే ఉద్దేశంతో, వచ్చేదేదో బలంగా రావాలనే ఉద్దేశంతో చర్చలు జరుపుతున్నారనే విషయాన్ని రహస్యంగా ఉంచావు. ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది. 29కి వైఎస్ఆర్సీపీ ఏమి ఉండదనే ఆలోచనతోనే వాళ్ళ ఫీలింగ్. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులందరూ కూడా ఈ పార్టీ 29కి ఎలక్షన్ పోటీ చేసే అవకాశాలు లేదు. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ పరిధిలో దీపముండంగా నీళ్ళు చక్కబెట్టుకుంటున్న విషయాన్ని స్పష్టంగా తెలిసిపోతా ఉంది. ఇంకా వరదల గురించి మాట్లాడారు, ఇరిగేషన్ గురించి మాట్లాడారు కాబట్టి ఆల్రెడీ కొంతమంది మాట్లాడారు కాబట్టి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ఆపేసిన జీవో ఇచ్చిన గనుడు జగన్మోహన్ గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు. సో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే అవి ఖచ్చితంగా విధ్వంసానికి గురి అవుతాయి. సో ఆ విషయాన్ని పక్కన పెడేసి జగన్మోహన్ గారు బాబు గారు ముంచేశారు, పవన్ కళ్యాణ్ ముంచేశారంటే హాస్యాస్పదంగా ఉంటాయి. బుడమేరు గురించి, రహస్యాల గురించి మీరు పెట్టిన డిబేట్లు ఎవరు పెట్టుండ్రు, దాన్ని రోతుపాదులు పూర్తిగా చర్చించారు కూడా. చాలా సైంటిఫిక్ గా, శాస్త్రీయంగా 80 మంది విశ్లేషకులు, పార్టీ నాయకులు ప్రస్తావించారు. కాబట్టి బుడమేరులో జరిగిన అన్యాయాల అక్రమాలు, ఆ గండ్ల గురించి పదే చెప్పడం వల్ల కూడా మనకే అంటే చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటది. ఇది పూర్తిగా బుడమేరు యొక్క ముంపు కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు రద్దు చేయటం, జీవోజీ ఆపేయటం, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఆపేయటం, పూర్తిగా వాటిని ఎటువంటి ఆల్టరేషన్స్ చేయడానికి, అలాగే వాటి యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు డెవలప్ చేయడానికి మాత్రం నిధులు కేటాయించుకోవడం బాధాకరం. గతంలో 30% కేటాయించారు,
ఈయన వచ్చిన తర్వాత 9% కేటాయించారు, ఆ తర్వాత 3% కూడా వర్క్ చేయలేదు. సో టోటల్ గా ఇరిగేషన్ ప్రాజెక్టులు పడకేయడానికి కారణం అది. నెక్స్ట్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు ప్రత్యేకంగా చూస్తున్నది, అందరూ కూడా ఆలోచిస్తున్నది కూడా ఈ శాంతి భద్రతల విషయం పైన, చట్టాన్ని విషయం కావచ్చు, మీరు అన్నట్టు ఈరోజు వరదల విషయం కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాదనలు కావచ్చు. వచ్చిన వరదలకు వచ్చిన వ్యక్తి ఒక క్రిమినల్ చూడడానికి వచ్చాడు. ఆ క్రిమినల్ తో మాట్లాడిన తర్వాత విజయవాడకు వచ్చే సాయం చేస్తాడు అనుకున్నారు, చేయకపోగా ₹1,00,00,000 అని చెప్పేశాడు. ఎవరికి ఇచ్చారో, మీకు ఇచ్చారో, మాకు ఇచ్చారో తెలియదు. కాబట్టి పూర్తిగా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సి వదిలేసి చాలా బాధ కలిగించే అంశం ప్రకటన చేశారు. చివరి అంశం మీరు చెప్పిన అంశం పవన్ కళ్యాణ్ గారు. ఒకప్పుడు రంగులు మూసుకునే వాళ్ళు రాజకీయాలు పనికొస్తారా, ఈ ఓటు చాలా మంది మా వాడారు. ఇది పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీ రామారావు గారు దాన్ని నిరూపించారు. ఈరోజు నేను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చూసిన తీరు, ఇప్పుడు నేను చూస్తున్న పవన్ కళ్యాణ్ తీరు చూస్తే క్వైట్ ఆపోజిట్ గా ఉంది. చాలా మెచ్యూరిటీ తో, చాలా శాస్త్రీయంగా ప్రతి అంశాన్ని పరిశీలించి క్షుణ్ణంగా శాస్త్రీయంగా మాట్లాడేది కాకుండా ఆయన నడుపుతున్న శాఖల పైన పట్టు సాధించుకోవడానికి ఎంత సమయాన్ని కేటాయించి ఆచరణలోకి వెళ్ళి పిఠాపురం కాడ నుంచి కింది సర్పంచ్ వరకు జీతాలు పెంచడం విషయంలో కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ రిఫ్లెక్ట్ చేయడం కానీ, స్వంత దినోత్సవం సందర్భంగా వాళ్ళకి అలికేట్ చేసిన ఫండ్స్ కానీ, వాళ్ళ గౌరవ వేతనం పెంచడంతో పాటు గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిలబెట్టడానికి కోసం చేస్తున్న ప్రయత్నం అనేది చాలా అభినందనీయం. ఒక యాక్టర్ గా ఉన్న వ్యక్తి ఇంత అద్భుతమైన రాజకీయ పొలిటీషియన్ గా ఎదుగుతా వస్తున్నాడంటే వాళ్ళతో ఉన్న వాళ్ళే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందుకనే కేబీసీలో ఆ ప్రశ్న వేశారు, జూన్ 24న ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న స్టార్ హీరో ఎవరని. అంటే అంత ప్రధానంగా ప్రస్తావన అమితాబ్ బచ్చన్ చేశారు అంటే దేశవ్యాప్తంగా పవన్ పాపులారిటీ ఏంటనేది అది తెలియజేస్తుంది. అండ్ ఇంటర్న్ మనం ఇంకో విషయం చూస్తే అమితాబ్ గారికి ఈయన పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు. సో వాళ్ళిద్దరి మధ్య బాండేజ్ ఉంది. కానీ ఏంటంటే జనరల్ కేబీసీ లాంటి పెద్ద ప్రోగ్రాంలో బాగా పాపులర్ అయితే కానీ ఆ వ్యక్తుల గురించి లేకపోతే పర్టికులర్ అంశాల గురించి ప్రస్తావన రాదు, ఆయన తయారు. సో దట్ ఇండికేట్స్ పవన్ పవర్ ఏంటనేది. ఎస్, మీరు అన్నట్టు బ్రాండ్, ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా భవిష్యత్తులో ఆయన అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన బాడీ లాంగ్వేజ్ ని, ఆయన బిహేవియర్ ని, రాజకీయ పరిపక్వతని మార్చుకుంటూ వస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ ప్రస్తావించాడంటే అసలు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలుగువాడుగా, ఒక నటుడుగా, మెగా ఫ్యామిలీతో వాళ్ళ సంబంధాలు ఉండొచ్చు, కానీ యాక్టింగ్ వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలు అదే మహారాష్ట్రలో శివసేన గురించి ఆయన ప్రస్తావించలేదు కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఒక తెలుగు నటుడు గురించి రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాడు, మంచి మార్పును తీసుకొస్తున్నాడు, ఒక ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎదిగాడని చెప్పడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, జనసేన పార్టీ వాళ్ళకి కానీ ఇది ఒక మంచి బూస్టప్ అయ్యే అవకాశం కూడా ఉంది. దాన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది నాయకులు కూడా ముందుకెళ్ళాలి, అదే విధంగా పనిచేయాలని కూడా ఒక ఆదర్శమైన మోడర్న్ వ్యక్తిగా డెవలప్ అవుతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా 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 చెప్పాలంటే వివేక్ బాబు గారు కేబీసీ ప్రస్తావన నిజంగా ఒక బూస్ట్ పార్టీకి, జనసేనకి. అంటే మీరు ఇంకా ఎంత బాధ్యతగా పనిచేయాలని చెప్పే ఎందుకు